ద హీరోస్ ఆఫ్ తండేల్ నేను స్టేజ్ మీద పిలుద్దాం అనుకుంటున్నాను. శ్రీకాకుళం నుంచి, మచ్చిలేశం నుంచి వచ్చిన మత్స్యకారులందరినీ కొంచెం వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు లేకుండా ఈ తండేల్ సినిమా ఇవాళ ఉండేది కాదు. ఈ తండేల్ రాజు క్యారెక్టరే లేదు. హలో 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 నమస్తే. హలో అండి. హలో హలో రండి రండి. హలో. సో చందు నాకు ఫస్ట్ ఈ కథ ఒక ఐడియాగా చెప్పాడు. ఆబ్వియస్లీ బాగా ఎక్సైట్ అయ్యాను. ఒక యాక్టర్కి పల్లవి కమ్ కమ్ స్టాండ్. No, just stand with them. సో చందు నాకు ఈ కథ జస్ట్ ఒక ఐడియాగా చెప్పాడు. ఒక డాక్యుమెంటరీ స్టైల్లో ఒక 10 నిమిషాలు. ఆబ్వియస్లీ కథకి ఎక్సైట్ అయ్యాను. చేద్దాం చందు ఖచ్చితంగా. సో ఆ తర్వాత నన్ను మచ్చిలేశంకి తీసుకెళ్ళాడు. అక్కడ వీళ్ళందరినీ కలిశాను. వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, అక్కడ మట్టి వాసన ఏంటి, వాళ్ళు తినే తిండి ఏంటి, అన్నీ తెలుసుకొని అప్పుడు నాకు ఈ తండేల్ రాజు కథకి ఒక క్లారిటీ దొరికింది, ఒక ఐడియా వచ్చింది. వీళ్ళేంటంటే ఒక 8-9 నెలలు సముద్రంలోకి వెళ్తారు. ఏదో 2 రోజులు అలా యాట్ అయిన తర్వాత వాళ్ళ బోట్ డెక్ ఫుల్ అయిన తర్వాత మళ్ళీ పోర్టుకు వచ్చి వాళ్ళు పట్టుకున్న ఫిష్ ఏదైతే ఉందో అది ఇచ్చి వాళ్ళ బోట్లకి ఏదైతే కావాలో అవి రీఛార్జ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఫుడ్, డీజిల్ అవన్నీ తీసుకొని మళ్ళీ బయలుదేరుతారు. కానీ ఒకసారి సముద్రంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా, ఎలా ఉన్నా, ఒంటరిగా ఉన్నా లేనా, అసలు ఎలాంటి సెల్ ఫోన్ కమ్యూనికేషన్ ఉండదు. ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు, ఆ బోట్ మీద ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా సరే వాళ్ళు సముద్రంలోనే ఉండి ఆ యాట పూర్తయ్యాకే మళ్ళీ తిరిగి వస్తారు. అండ్ ఏంటంటే నేను అక్కడ ఉన్నప్పుడు అడిగాను, మీరు ఒకసారి పాకిస్తాన్లోకి వెళ్ళి ఒక సంవత్సరం పైన అక్కడ ఉండి జైల్లో ఉండి ఎన్నో కష్టాలు చూసి ఎన్నో ఛాలెంజెస్ చూసి బయటికి వచ్చారు కదా, మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు యాటకి, వేరే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంటే, లేదు మాకు అదే వచ్చు, మాకు ఆ సముద్రం తప్పితే వేరే ఏది తెలీదు, ఏ కష్టం వచ్చినా సరే మేము చూసుకుంటాము. అండ్ ఇది నాకు డైరెక్ట్గానే కాదు, ఆడవాళ్ళ ముందు చెప్పారు. అండ్ వాళ్ళ మొహంలో ఒక భయం కనిపించింది, కానీ ఆ భయం వెనకాల ఎంతో ఒక ఫియర్లెస్ అనే ఒక క్వాలిటీ కనిపించింది. ఫర్ మీ దిస్ ఈస్ ద ట్రూ అల్టిమేట్ హ్యూమన్ ఎమోషన్. అంటే ఆల్మోస్ట్ ఒక స్పిరిచువాలిటీ, ఒక తపస్లా అనొచ్చు. సో దీస్ ఆర్ మై రియల్ లైఫ్ హీరోస్. వీళ్ళ లేకుండా ఈ తండేల్ సినిమా ఉండేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతో నన్ను ఇన్స్పైర్ చేశారు, మీరు ఎంతో నన్ను మూవ్ చేశారు. ఈ తండేల్ రాజు క్యారెక్టర్లోనే కాదు, బట్ ఆల్సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మిమ్మల్ని చూశాక ఎంతో నేర్చుకున్నాను. అండ్ ఎంతోమంది అంటూ ఉంటారు ఒక 1.5-2 years ఈ సినిమాలో ట్రావెల్ అవుతూనే ఉన్నానని. బట్ ఇంకో 10 సంవత్సరాలు కూడా వీళ్ళ నుంచి నేను నేర్చుకునే స్టోరీస్, వీళ్ళ నుంచి నేను ఏదైతే ఇన్స్పైర్ అయ్యానో చెప్పాలనుకుంటే చెప్తానే ఉంటాను ఇంకో 10 years కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఏదో కొంచెం ట్రై చేసాం తండేల్ సినిమాలో మీ కథలన్నీ బయటికి జనాల్లోకి వెళ్ళాలని, ఇన్స్పైర్ చేద్దామని. ఐ హోప్ మీరందరూ సినిమా చూసి సంతోషం పడతారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. Feb 7th థియేటర్స్లో దుల్లగొట్టేద్దాం అంతే. థ్యాంక్